కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర ఘనంగా సాగుతుంది. గంగాపూర్ గ్రామ శివార్లోని వాగు ఒడ్డున కొలువైన వెంకటేశ్వర స్వామి గుడిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి రోజు స్వామివారి కళ్యాణం, రెండవ రోజు రథోత్సవం, మూడవ రోజు భక్తులకు దర్శనం తర్వాత జాతర ముగియనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులతో పాటు కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక ఆలయ పూజారి కొమ్మెర గణేష్ శర్మతో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. తిరుపతిగా పేరుగాంచినటువంటి ప్రసిద్ధ ప్రాచీన ఆలయం ఇటు గంగాపూర్ బాలాజీ ఆలయం. దీనికి సంబంధించి ఎన్నో ఏళ్ల ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఎంతో విశిష్టత కలిగింది. మరో తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ ఆలయంలో ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. మరి ఈ క్రమంలోనే ఇటు జాతరకి సంబంధించి రెండవ రోజు ఇటు మొదటి రోజు కళ్యాణం, బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. మరి దాని తర్వాత రెండవ రోజు రథోత్సవాలకు సంబంధించి జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి ఈ ఆలయం యొక్క విశిష్టతకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని, దీని యొక్క ప్రాశస్తాన్ని వివరించేందుకు మనతో పాటు ఆలయ ప్రధాన పూజారి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి దీని యొక్క ఎందుకు ఇంత విశిష్టత, మరో తిరుపతిగా ఎందుకు ప్రాచీనం గాల్చినటువంటి పేరు ఎందుకు వచ్చిందనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఉన్న పూజారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇప్పుడు మరో తిరుపతిగా, ఎందుకంటే 7 కొండల వెంకటేశ్వర స్వామి తర్వాత మరో తిరుపతిగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. మరి ఎందుకు అట్లా దానికి ఆ విశిష్టత వచ్చింది, ఎందుకు దానికి పేరు ఎందుకు వచ్చింది? భక్తులు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు నేడే, మరి ఎందుకు, దానికి సంబంధించిన విశిష్టత ఏంటి అనేది? గంగాపూర్ గ్రామంలో వేసినటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఈ మాఘ పౌర్ణమి రోజున స్వామివారి యొక్క జాతర ఉత్సవాన్ని జరుపుకుంటాము. దీనికి గాను ఈ జాతర కూడా అశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఒక రోజు మట్టుకే తిరుపతి నుండి స్వామివారు గంగాపురం వస్తాడు కనుక ఆ రోజున ఆ స్వామివారిని దర్శించుకుంటే ఆ తిరుపతి నుండి ఆయన ప్రసాద భాగ్యాన్ని అందజేస్తాడని చెప్పి భక్తుల నమ్మకం. అదే ప్రకారంగా సంవత్సరం కూడా ఈ జాతర ఉత్సవాన్ని జరుపుకుంటాము. ఇప్పుడు జాతర అనేది 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు కదా. మొదటి రోజు ఏమేమి ఘట్టాలు, ఈ 3 రోజుల పాటు ఏ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు, దీని ఏ ఘట్టాలు ఏంటి? జాతర మహోత్సవ కార్యము మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరుగుతాయి. ఈ పౌర్ణమికి ఒక రోజు ముందు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం నిర్వర్తిస్తాము. తర్వాత పౌర్ణమి రోజు నిత్య పూజలు జరిపి స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మరియు మూడవ రోజున నిత్య పూజలు, భక్తులకు అర్చనలు మరియు అనేక భక్తి భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అయితే తిరుపతిలో 7 కొండలపై కొలువై ఉన్నటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి నేడు ఇక్కడ కొద్దిసేపు ఇక్కడికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఒక కథ ప్రాచుర్యం ఉంది, భక్తుల యొక్క విశ్వాసం. ఎందుకు మరి కంపల్సరీ ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక్కడికి తరలి వచ్చి స్వామివారి ఇక్కడ కొలువై ఉంటారు కొద్దిసేపు అనేటువంటి ఒక భక్తుల యొక్క విశ్వాసం ఉంది. అది నిజమేనా అంటారా? మరి ఎందుకు అక్కడి నుంచి రావడానికి గల కారణం, ఎందుకు ఇక్కడ వస్తాడు అని? ఇది భక్తుల వలనే భగవంతుడు కూడా మనకు ఈ గంగాపురం దేవస్థానానికి వచ్చాడు. ఆ భక్తుడు కూడా గంగాపురం వాస్తవ్యుడు ఉమ్మడి పోతాజన విశ్వబ్రాహ్మణుడు అనడ. స్వామివారు ఈ గంగాపురం అనే గుట్టలో వెలిచాడు. అంటే ఆ భక్తుడు కూడా ఆ స్వామివారిపై అనేక భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని ఆరాధిస్తూ స్వామివారి దర్శనం కోసం తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటివాడు. ఆయన తిరుపతి దేవస్థానం వెళ్ళడానికి 6 నెలల సమయం పట్టేది. తిరుపతి స్వామివారిని 6 నెలలకు దర్శించుకొని తిరుగు ప్రయాణం గంగాపురం వస్తానికి 6 నెలల సమయం పట్టేది. అదేవిధంగా సంవత్సరానికి ఒకరోజు మట్టుకే స్వామివారిని తిరుపతిలో దర్శించుకున్నాడు. దినదినం అయినా కొద్దీ ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేకపోతుంది. అయినా కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి తయారవుతాడు. అప్పుడు ఆ స్వామివారు తిరుపతి నుండి ఆ భక్తుని గురించి చాలా ఆలోచిస్తాడు. ఈ భక్తుని యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా దీనవస్థలో ఉన్న కనుక ఈయన నారంగా రావడం కూడా కష్టమే చెప్పి ఆయన స్వప్నం లోపల గోచరించి మీ గంగాపురం గ్రామానికి మేము వస్తున్నాం అని చెప్పి ఆ భక్తునితో చెప్తాడు. మరి ఆ భక్తులు అంటాడు, స్వామివారు మరి ఇంత పెద్ద తిరుపతి దేవస్థానం విడిచిపెట్టి మా గంగాపురం భక్త దర్శనార్థం కోసం వస్తున్నారంటే మీరు ఎక్కడ వెళుస్తారు, మీ యొక్క దర్శనాన్ని ఎక్కడ చేసుకోవాలని చెప్పి అంటాడు. అప్పుడు ఆ స్వామివారు అంటాడు, మీ యొక్క గ్రామ సమీపాల నదీ ప్రాంగణం ఉన్నది, నదీ ప్రాంగణ గుట్టలు ఉన్నవి,
ఆ గుట్టను మొత్తం తొలిపిస్తే దాంట్లో వచ్చి నీకు దర్శనం ఇస్తా అంటాడు. మరి ఆ భక్తుడు అంటాడు, నేను ఒక పేద విశ్వబ్రాహ్మణుడే, నా పొట్ట గడవడమే నా కష్టముగా ఉన్నది, మరి ఎంత జరగడం ఎలా అని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటాడు. ఇప్పుడు ఆ స్వామివారు అంటాడు, నీ యొక్క బంగారు నాగస్వరూపాన్ని నీకు దర్శనం ఇస్తా, నా నా భాగాన్ని 3 భాగాలు చేసి మధ్య భాగాన్ని తీసుకొని మట్టి కడవలో వాయి కట్టి ఉంచి దాని నుండి వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఆ తెచ్చినటువంటి వారికి ఇమ్మని చెప్తాడు. అయితే ఏదైతే ఉందో తిరుపతికి వెళ్ళలేనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఆర్థికంగా కానీ అనేక ఇబ్బందుల పరంగా కానీ భక్తులు వెళ్ళలేనటువంటి భక్తులకు తానే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఒక తన ప్రియ భక్తునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం తాను రాలేనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే తానే భక్తుని వద్దకు వచ్చి ఇక్కడ వెలసి ఇప్పుడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ దర్శనం ఇచ్చేందుకు కూడా